ప్రపంచానికి మళ్ళీ కీర్తి పథంలో నడిపించేది మనమే. టెక్నాలజీలో, విజ్ఞానంలో, క్రీడలో, వ్యాపారాల్లో ప్రపంచాన్ని శాసించాల్సిన యువత మత్తు బానిస అయితే ఎలా? భారత యువత అంటే భవిష్యత్తు శిల్పులు, కొత్త ఆవిష్కరణల సృష్టికర్తలు. కానీ ఒకరైనా మత్తులో మునిగితే దేశానికి ఒక రత్నం పోయిందని అర్థం. ఒకప్పుడు భారత యువత రణభూమిలో పోరాడి దేశాన్ని స్వతంత్రం చేసింది. ఇప్పుడు అదే యువత మత్తులో మునిగితే దేశ భవిష్యత్తు ఎవరు కాపాడుతారు? స్వాతంత్ర సమరంలో యువత ధైర్యంగా పోరాడి దేశాన్ని కాపాడింది. ఇప్పుడు మన బాధ్యత దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం. మన శక్తిని నాశనం చేసుకునే మత్తు మనకు అవసరమా? ఈ మత్తు పదార్థాల ఉక్కు సంఖ్యలను ధ్వంసం చేసిన అక్షరాలతో లిఖించబడుతుంది చిరస్థాయిగా. మీకు ఐడియా ఉండొచ్చు అందరికీ, 2014లో స్టార్ట్ చేసినాం. అప్పటిదాకా ఫ్లాష్ మాప్స్ అంత అవేర్నెస్ లేదు మన దగ్గర. ఎవ్రీ సండే కూడా ఫ్లాష్ మాప్ నడుస్తుండే. ఎంతమంది ఐటీ స్టూడెంట్స్ అందరూ, ఐటీ ఎంప్లాయీస్ వీళ్ళందరూ వచ్చి, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అక్కడ ఆ రోడ్ అంతా కూడా దీని గురించి ఎక్స్క్లూజివ్గా వదిలేవాళ్ళం. ఈ రూరల్ ఏరియాస్లో దీనికి అంత అవగాహన లేదు కాబట్టి ఒక మంచి ప్రోగ్రామ్ కింద తీసుకున్నాం. దట్ ఏ గుడ్ కాజ్ గురించి మేమందరం రోజు పొద్దున్న లేస్తే ఏదైతే మేము చెప్పాలనుకుంటున్నాం మన యూత్కి, ఆ ప్రోగ్రామ్ని మీ ద్వారా తీసుకెళ్ళి మీరు కూడా అందులో పార్టిసిపేట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. దీనికి ఇనిషియేటివ్ ఇచ్చినటువంటి మీ ప్రిన్సిపల్ గారికి, యాక్టివ్గా పార్టిసిపేషన్ ప్రతి ఒక్క స్టూడెంట్కి మా పోలీస్ శాఖ తరఫు నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యువత మేల్కు దట్ కొటేషన్ ఇట్ సెల్ఫ్ చాలా వ్యాలిడ్. ఒకటే 2 వర్డ్స్ ఉన్నాయి అందులో. మనకు స్వామి వివేకానంద గారు చెప్పిన వర్డ్ అది. మీకు చాలామందికి అవగాహనలో మనకు తెలియదు. నాకు స్వామి వివేకానంద గారు యూత్ని ఉద్దేశించి ఆయన చెప్పాలనుకున్న 2 వర్డ్స్లో మొత్తం అంటే యువతకి ఏం చెప్పాలనుకున్న 2 పదాలే ఉంది. యువత మేల్కు. అది ఏ యాంగిల్ అయినా సరే, అది డ్రగ్స్కి అగెనిస్ట్ కావచ్చు, నీ కెరియర్ ఓరియంటెడ్ కావచ్చు, ప్రతి ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన నిన్ను అనుక్షణం మేల్కో అనే ఒక వర్డ్ యూజ్ చేసి మీ మెదడుని యాక్టివ్ చేయాలనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. దాన్ని మనం ఈరోజు ఒక గుడ్ కాజ్ గురించి యూజ్ చేసుకుంటూ ప్రోగ్రామ్ చేసినటువంటి మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ కూడా చాలా బాగా చేశారు. లెట్ ఇట్ బి కంటిన్యూ. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ముందు కూడా చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.